ఒక భౌతిక తండ్రి తన పిల్లలను ప్రేమించగలడు, శిక్షించగలడు కూడా. మరి ఆత్మీయ తండ్రికి వాక్యముతో కన్నటువంటి తన పిల్లలను శిక్షించే అధికారం ఉంటుందా? మరి ఆ విషయాలను చర్చిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ క్రీస్తు యేసు శక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి ఈ పాఠంలో 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 21 వరకు ధ్యానించుకోబోతుంటున్నాం. కొరింథీ విశ్వాసులు శ్రేష్టమైన దానిని దేవుణ్ణి వరంగా పొందారు. వారికి ఇవ్వబడిన దాని గురించి వారు ఎంతో అతిశయిస్తున్నారు. దీనత్వంతో దేవునిపై ఆధారపడేందుకు ప్రతిగా వారు అతిశయంతో వ్యవహరించడాన్ని పౌలు ఎత్తి చూపుతున్నాడు. కొరింథీలో ప్రాముఖ్యతను కోరేవారిని అతడు విమర్శించాడు. అతడు వారి మీద నెపం మోపడం లేదు, కానీ తన జీవితాన్ని అపోస్తులునిగా, మరణానికి శిక్ష విధించబడిన వ్యక్తిగా లోకానికి కనపరిచాడు. పౌలుతో సహా అపోస్తులందరూ కూడా క్రీస్తు నిమిత్తం లోకంలో వెర్రివారుగా ఎంచబడ్డారు. అపోస్తులు లౌకికంగా బలహీనులు, ఘనహీనులు. కొరింథీలు తమ సంస్కృతిలో బలంగా, ఘనంగా ఉండాలని కోరుకుంటారు. మరొక వైపు అపోస్తులందరూ పేదరికంలో జీవిస్తూ, ఆకలితో ఉంటూ నిరాశ్రయులయ్యారు. ఆపదల్లో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉండినారు. ఈ నేపథ్యంలో పౌలు వారికి ఇచ్చిన హెచ్చరికలను, సూచనలను నేటి ఈ పాఠంలో చర్చిద్దామా? సోదరీ సోదరులారా, ఈరోజు మన బైబిల్ పాఠం 1 కొరింథీ 4వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు సావధానంగా వినండి. పౌలు అంటున్నాడు, మిమ్ములను సిగ్గుపరచవలెనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికి మాటలు రాస్తున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకునే వారై ఉండాలని మిమ్మలను బతిమాలుకుంటున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడు, నమ్మకమైన నా కుమారుడు అయిన తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును, అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను మీ వద్దకు రాను అనుకుని కొందరు ఉప్పొంగుతున్నారు. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుతున్న వారి మాటలనే కాదు, వారి శక్తినే తెలుసుకుంటాను. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరు ఏది కోరుతున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావాలా? ప్రేమతో, సాత్వికమైన మనస్సుతో రావాలా? ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలు ఏమంటున్నాడు? ప్రియ కొరింథు విశ్వాసులారా, మీకు నేను ఇదంతా రాయడం ఎందుకు అంటారా? మిమ్మల్ని సిగ్గుపరిచే ఉద్దేశ్యంతో కాదు. మీరు నా ప్రియమైన పిల్లలు. మీకు ఈ హెచ్చరిక మాటలు చెప్పాలని ప్రేరణ కలిగి ఈ మాటలు రాస్తున్నాను. క్రీస్తునందు వేల కొలది ఉపాధ్యాయులు మీకు ఉండొచ్చు. మంచి ఆధ్యాత్మిక తండ్రులు ఎక్కువ మంది ఉండరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. నేను మీకు తండ్రిని. నన్ను ఆధ్యాత్మిక తండ్రిగా ఎంచి నన్ను అనుకరించండి. మీ దగ్గరికి తిమోతిని పంపుతున్నాను. అతడు నాకెంతో ప్రియమైన ఆధ్యాత్మిక కుమారుడు. ప్రభువునందు తిమోతి ఎంతో విశ్వసనీయుడు. క్రీస్తునందు నేనెలా ప్రవర్తిస్తున్నానో, ఏమేమి చేస్తున్నానో అదంతా తిమోతి మీకు తెలియజెప్తాడు. ప్రతి చోట నేను ఏమి బోధిస్తున్నానో, ప్రతి సంఘంలో నా బోధనాంశాలు ఏమిటో తిమోతి మీకు చెబుతాడు. కొందరు తమ స్వంత ఘనతను చూచుకొని మిడిసిపడుతున్నారు. నేను మళ్ళీ కొరింథుకు రావచ్చానా అనుకుంటున్నారు. అలా కాదు, నేను త్వరలోనే మీ వద్దకు వస్తాను. దేవుని చిత్తమైతే నేను మిమ్మల్ని సందర్శిస్తాను. త్రుళ్ళిపడే వీరి మాటలు కాదు, వారి సత్తా ఏపాటిదో అది చూస్తాను, వస్తాను. దేవుని రాజ్యం అంటే ఒట్టి కబుర్లు అనుకున్నారా? దేవుని రాజ్యము శక్తిభరితమైనది, జ్వాలాగర్భితమైనది.
మీకు నా నుండి ఏం కావాలి? నేనేం తేవాలి? బెత్తంతో వచ్చేదా? ప్రేమతో, మృదు స్వభావంతో, ఆప్యాయతతో వచ్చేదా? ఎలా రమ్మంటారు చెప్పండి. ప్రియ శ్రోతలు, పౌలు ఈ కొద్ది మాటలతో కొరింథు సంఘములోని కక్షలను గురించి తాను తీసుకోబోయే చర్యను ముగిస్తున్నాడు. తాను ఒక తండ్రిగా తన బిడ్డలతో మాట్లాడినట్లే రాస్తున్నాడు. తండ్రి తన బిడ్డలకు చేస్తున్న హితోపదేశం ఇది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం కూడా ఇలాగే ధ్వనిస్తుంది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. పౌలు ఇక్కడ అదే పని చేస్తున్నాడు. ఈ మాటల ద్వారా తన ఆధ్యాత్మిక బిడ్డలను క్రమశిక్షితులను చేస్తున్నాడు. తండ్రి తన కుమారులకు ఇస్తున్న ఉపదేశం ఇది. ఇందులో తండ్రి యొక్క వాత్సల్యం కనబడుతోంది. తప్పిపోయే కుమారుల పట్ల తండ్రి యొక్క జాలి, సానుభూతి ఈ సందేశంలో ద్యోతకమవుతాయి. కొరింథు సంఘానికి అపొస్తలుడైన పౌలుకు మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో చూచారా? యూద గృహాలలో బాల శిక్షకులని ఉండేవారు. వీరు అనుభవజ్ఞులైన బానిసలు. బాల శిక్షకుడు బాలను బడికి తీసుకెళ్తాడు. బాలుని ప్రవర్తనను సరిదిద్దుతాడు. పిల్లల పోషణ, సంరక్షణ విషయంలో బాధ్యత బాల శిక్షకునిదే. ఇలాంటి శిక్షకులు ఎందరున్నా తండ్రులు ఎక్కువ ఉండరు. తండ్రి ఒక్కడే ఉంటాడు. పౌలు కొరింథు సంఘంలో ఒక తండ్రిగా వారిని వాత్సల్యంతో పెంచాడు, పెద్ద చేశాడు. క్రీస్తునందు వాక్యము ద్వారా వారిని కన్నాడు, పెంచాడు. తాను వారికి ఆధ్యాత్మికంగా తండ్రి. నా పిల్లలారా, మీ తండ్రినైన నన్ను పోలి నడుచుకోండి. నేను చెప్పినట్లు, నేను చేసినట్లు మీరు చెయ్యాలి. మీ ఆధ్యాత్మిక తండ్రిని మీరు ఈ విధంగా సన్మానించాలి, సత్కరించాలి. విశ్వాసమందు నన్ను అనుకరించండి అంటూ వారికి హితవు చెబుతున్నాడు. నేను మీ వద్దకు తిమోతిని పంపుతున్నాను. నా పద్ధతులను, విధానాలను తిమోతి మీకు జ్ఞాపకం చేస్తాడు. నా పిల్లలారా, మీరు చేసిన ఈ తప్పులు తిరుగుబాటు అని నేను అనుకోను. మీరు నా పద్ధతులను మరిచిపోయారు. అందుకే ఇదంతా మీకు జ్ఞాపకం చేయడానికి తిమోతిని మీ వద్దకు పంపాలని నేను నిర్ణయించుకున్నాను. అవును, మరచిపోవటం మానవ స్వభావం. మనం చాలాసార్లు మన ప్రభువును మరచిపోవడం చేత తప్పులు దొర్లుతాయి. ఆధ్యాత్మిక విషయాలలో మతిమరుపు వల్ల మనకెంతో నష్టం వాటిల్లుతుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ గొప్ప ఆదరణకర్త. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మ నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. అనగా పరిశుద్ధాత్మ మనలో ఉన్న గొప్ప జ్ఞాపకకర్త. అలాగే తిమోతి కొరింథు సంఘానికి పంపబడి పౌలు పద్ధతులు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు బల్ల వద్ద మాత్రమే కాదు, సర్వకాల సర్వావస్థల్లో మనం మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తిమోతిని పంపుతున్నాను అంటే నేను రావటం లేదు అని అనుకోవద్దు. నేను తప్పకుండా వస్తాను అంటున్నాడు పౌలు. తాను వెళ్ళి పరిస్థితులు ఎలా ఉన్నవో పరీక్షిస్తాడు. కొరింథు విశ్వాసులు ఎక్కువ మాట్లాడతారు. వారి మాటలు కాదు, చేతల్లో వారి వాలకం ఎలాంటిదో ఇట్టే తెలిసిపోతుంది. ఫలాన్ని బట్టి చెట్టు ఎలాంటిదో ప్రజలే నిర్ణయిస్తారు. 1000 మాటల కంటే ఒక విశ్వాసి చేసిన గొప్ప క్రియ చాలు. విశ్వాసమందు పౌలు ఒక తండ్రిగా వారికి హితబోధ చేస్తున్నాడు. క్రైస్తవ ఉద్యమం కేవలం నోటి మాటలు కాదు. వారి ప్రవర్తనలో, వారి దైనందిన చర్యల్లో అందరికీ తెలిసేటట్లు దాపరికం లేకుండా బ్రతకటమే క్రైస్తవం. పౌలు అంటున్నాడు, నేను మీ వద్దకు వస్తాను సరే. ఎలా రావాలి? మిమ్మలను క్రమశిక్షణలో పెట్టడానికి బెత్తంతో రమ్మంటారా? లేక మీతో ప్రేమ సహవాసంలో కొంత సమయం గడపడానికి రమ్మంటారా? మీరే కోరుకోండి అంటున్నాడు. పౌలు రాసిన ఉత్తరాలన్నిటిలో
ఆయన ప్రేమ ప్రతి మాటలో ఉట్టిపడుతుంది. పౌలుకు తన ఆధ్యాత్మిక పిల్లలంటే ఎంతో ప్రేమ ఉంది నిజమే గాని అది గుడ్డి ప్రేమ కాదు. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి అని పౌలే మరో సందర్భంలో అన్నాడు. కటువుగా మాట్లాడినా అందులో ప్రేమ ఉంది. తన బిడ్డల ప్రవర్తనను సరిదిద్దే ప్రయత్నం, వారి క్షేమమే పౌలు ధ్యేయం. యేసు ప్రభువుకు కలిగిన మనస్సే పౌలుకు ఉంది. కొందరు తండ్రులు పిల్లలు తప్పు చేస్తే వారిని అదే పనిగా తిట్టి కొట్టి వారిని మరీ చెడగొడతారు. పౌలు అలా కాదు, ప్రేమతో ఆప్యాయంగా వారిని బుజ్జగించి వారి నిజస్థితిని వారు గుర్తించేటట్లు చేయాలని తాపత్రయపడుతున్నాడు. మాటలు గాయపరుస్తాయి గాని వెంటనే ఆ గాయాలను కడిగి కట్టుకడతాడు. ఇది పౌలీయ విధానం. అందుకే ఆయన పత్రికల్లో యేసు ప్రేమ అడుగడుగునా ద్యోతకమవుతుంది. కొరింతు సంఘంలో మనస్పర్ధలున్నాయి. కక్షలు కార్పణ్యాలు మరీ ఎక్కువవుతున్నాయి. పార్టీ మనస్తత్వం వారిలో రెచ్చిపోయింది. నాయకుల పేరు చెప్పుకొని ఒకరిని మించి ఒకరు తగాదాలకు కయ్యాలకు కాలుదువ్వుతున్నారు. ఈ ధోరణిని అరికట్టే ప్రయత్నంలో ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. 5-6 అధ్యాయాలలో మరికొన్ని సమస్యలను పౌలు ఎత్తి చూపుతున్నాడు. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నిన్ను అభిషేకింతును
సోదరీ సోదరులారా, వింటున్నారా? పౌలు సువార్తను ప్రకటించడానికి ఎంతో శ్రమపడ్డాడు. అహర్నిశలు ప్రార్థనలో కన్నీరు కార్చాడు. చిన్నాసియాలో అంతటా తిరిగి ప్రతి చోట సువార్త ప్రకటించాడు. శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. యూదులు యూదేతరులు అనే భేదం లేకుండా అందరూ సువార్త విన్నారు. క్రీస్తు రాయబారిగా, క్రీస్తు ప్రతినిధిగా వారిని రక్షణార్థమైన మారు మనస్సుకు నడిపించాడు. వారికి తానొక ఆధ్యాత్మిక తండ్రిగా ప్రేమతో సత్యాన్ని ఉపదేశించాడు. పౌలు యొక్క సహనశీలం ఎంతో గొప్పది. తిమోతిని ముందుగా కొరింతుకు పంపుతున్నాడు. తిమోతికి ఈ గొప్ప బాధ్యత అప్పగించాడు. తిమోతి తన ఆధ్యాత్మిక తండ్రి అయిన పౌలు మనస్సు బాగా ఎరిగినవాడు. తిమోతి కొరింతుకు ముందుగా వెళ్ళి పౌలు యొక్క ఉద్దేశ్యమేమిటో, పౌలు సందేశమేమిటో వారికి జ్ఞాపకం చేస్తాడు, వారికి సాయం చేస్తాడు. పౌలు తిమోతిని సేవలో ఎలా బలపరిచి ప్రోత్సహించాడో చూచారా? ప్రతి దైవ సేవకుడు తన తరువాత ఒక తిమోతిని తయారు చేయాలి. ఈ రోజున పౌలు లేని తిమోతీలు, తిమోతీలు లేని పౌలులు చాలామంది ఉన్నట్లు కానవస్తోంది. రాబోయే తరానికి సేవకులను మనమే సిద్ధపరచాలి అని పౌలు జీవితం మనకు పాఠం నేర్పుతోంది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? 1 కొరింథీ పత్రికలోని మొదటి 4 అధ్యాయాలలో దేవుని సంఘములో ఏర్పడిన చీలికలను గురించి ప్రస్తావించాడు పౌలు. క్రీస్తునందు సంఘటితమై సమైక్యంగా ఉండాల్సిన సంఘం 3-4 గుంపులుగా విభక్తమైపోయింది. ప్రతి గుంపునకు ఒక నాయకుడి పేరు పెట్టారు. బహునాయకత్వంతో సంఘాన్ని ఈ విధంగా విభజించడం కేవలం బాల్య చాపల్యమే అంటున్నాడు పౌలు. వీరు దేవుని కృపను గుర్తించటం లేదు. మానవ జ్ఞానాన్ని పురస్కరించుకొని అతిశయిస్తున్నారు, పిల్లచేష్టలు చేస్తున్నారు. పౌలు ఈ వైఖరిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాడు. ఇది అనాధ్యాత్మికమైన శరీర కార్యమే అని వారి దృష్టికి తేవడానికి పౌలు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఈ కొరింతు క్రైస్తవులకు పరిపక్వత ఇంకా రాలేదు. ఆత్మయందు, దేవుని కృపయందు, విశ్వాసమందు వీరెంతో ఎదగాల్సి ఉంది. వారి ఎదుగుదలకు దోహదపడే హితవాక్యాన్ని పౌలు ప్రకటిస్తున్నాడు. ఈ సందర్భంలో మా శ్రోతలు మరో పరమసత్యాన్ని గుర్తించాలి. పౌలు రెండోసారి కొరింతుకు రావడానికి తిమోతి మార్గం సరళం చేస్తున్నాడు. తిమోతి ఒక విధంగా పౌలుకు ఆగమన దూత. యేసు ప్రభువు రెండో రాకడకు మనమంతా ఆగమన దూతలం. ప్రభువు మొదటి రాకడకు బాప్తిస్మకుడైన యోహాను ఆగమన దూత. ఈ పాఠంలో 20వ వచనంలో పౌలు దేవుని రాజ్యాన్ని పేర్కొన్నాడు. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్య పరిచర్య, సేవ సూచనలతో, మహత్కార్యములతో కూడినది. అద్భుతాలు జరుగుతాయి. దేవుని సంఘం రాజ్య సువార్తను ప్రకటించాలి. సకల జనములకు సువార్త ప్రకటించబడినప్పుడే అంతం వస్తుంది. సమయమనక అసమయమనక సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. ఇది యేసు ప్రభువు వారి ఆజ్ఞ. ఎంతో భారంతో ఈ సలహా ఇస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. కఠినమైన మాటలు పలికి మిమ్మల్ని నొప్పించాలని గాని, మిమ్మలను సిగ్గుపరచాలని గాని ఉద్దేశించిన వాణ్ణి కాను. మీరు నా ప్రియమైన పిల్లలు. తండ్రి పిల్లలకు బుద్ధి చెప్పాలి గదా. కేవలం ఇది ఉపదేశం మాత్రం కాదు, తండ్రి పిల్లలకు నేర్పదలుచుకున్న ప్రవర్తన నియమావళి. తండ్రి తన పిల్లలకు చెప్పేదంతా వారి మేలుకే. ఉత్తరోత్తర ఈ మాటలు వారి జీవితాలలో సత్ఫలితాలనిస్తాయి. సంఘ జీవితంలో గొప్ప ఉజ్జీవము కలగబోతోంది. అది పౌలు నిరీక్షణ. క్రీస్తునందు సువార్త ద్వారా ఆధ్యాత్మిక సంతానాన్ని కనే తండ్రులు ఈ రోజున సంఘానికి కావాలి. తిమోతి పౌలుకు నమ్మకమైన కుమారుడు, ప్రియ కుమారుడు. ఈ తిమోతి ముందుగా కొరింతుకు వెళ్ళాడు. క్రీస్తునందు పౌలు ఎలా నడుచుకుంటాడో వారికి తెలుసు గాని మరిచిపోయారు. తిమోతి వారికి ఈ సంగతి జ్ఞాపకం చేస్తాడు. ప్రతి స్థలంలో, ప్రతి సంఘములో నేను ఏమి బోధించింది మీకు జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తునందు నేను నడుచుకునే విధమేదో, నా బోధ విధానమేదో
మీరు గ్రహించి ఉంటారు. మరచిపోయిన వారికి తిమోతి అంతా జ్ఞాపకం చేస్తాడు. నేనేమి చేస్తానో అదే బోధించాను, ఏమి బోధించానో అదే చేస్తున్నాను అంటున్నాడు పౌలు. శ్రోతలు చూచారా, పౌలు ఆదర్శప్రాయుడైన బోధకుడు. నేను రానులే అనుకుంటున్నారా? తప్పకుండా వస్తాను. మీ మాటలు నాకు అనవసరం. మీరేమన్నా ఏమనుకుంటున్నా మీ శక్తి ఏపాటిదో అది నేను స్వయంగా వచ్చి చూస్తాను. మీ జీవితాలలో పరిశుద్ధాత్మ శక్తి ఏదో అది నాకు చూపండి. దేవుని రాజ్యం అంటే ఏమిటనుకుంటున్నారు? దేవుని రాజ్య పౌరులు ఎలాంటివారు? దేవుని రాజ్య పౌరులు ఒట్టి మాటల పోగులా? కాదు. దేవుని రాజ్యం శక్తిభరితమైనది. దేవుని రాజ్యంలో పరిశుద్ధాత్మ శక్తి కానవస్తుంది. నేను మీ అపుస్తలుడుగా మాట్లాడుతున్నాను. నేనెలాగూ వస్తాను. ఈయన రావచ్చాడా అని ఉప్పొంగకండి. మరి నన్నెలా రమ్మంటారు? వస్తూ బెత్తం చేత పట్టుకు రమ్మంటారా, లేక ప్రేమతో సాత్వికమైన మనసుతో రమ్మంటారా? అది మీ వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్త. శ్రోతలు వింటున్నారా? ఈ 4వ అధ్యాయంలో పౌలు జీవితానికి 4 నిర్వచనాలు చెప్తున్నాడు. 1 నుండి 5వ వచనం వరకు జీవితం అంటే గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకులు దేవునికి ఎంతో విశ్వసనీయులు. మనందరికీ తీర్పరి ప్రభువే. 6 నుండి 8వ వచనం వరకు జీవితం అంటే దేవుడిచ్చిన ఈవి, వరం. మన జీవితమంతా ప్రభువు మనకిచ్చిందే. పొందినదంతా ఆయనదే. మన ఆధిక్యము ఆయన ఇచ్చిందే. 9 నుండి 13వ వచనం వరకు జీవితం అంటే ఒక పోరాటం. ఎన్నో ప్రతిఘటనలను ఎదుర్కొని పోరాడాలి. నిందలు, హింసలు అన్నీ ప్రభువు కోసం ఓర్చుకోవాలి. ఇక 14 నుండి 21వ వచనం వరకు జీవితం అంటే ఒక పాఠశాల, ఒక బడి. జీవిత పాఠశాలలో ఎన్నెన్నో పాఠాలు నేర్చుకోవాలి. పౌలు వీరికి ఒక ఆధ్యాత్మిక తండ్రి. తన బిడ్డలను క్రమశిక్షణలో పెట్టాలి. అవసరమైతే బెత్తం ప్రయోగించాలి. తన బిడ్డలు గుణపడాలి. తన పరలోకపు తండ్రి అనేక చేతులను, స్వరాలను వాడి మనలను సరిచేస్తాడు. మన ప్రవర్తనను చక్కదిద్దుతాడు. మనము యేసు శిష్యులం. ఆయన బడిలో క్రమశిక్షితులం. విద్యార్థులం మాత్రమే కాదు, అంతకు మించి ఆయన శిష్యులం. విద్యార్థి పాఠాలు మాత్రమే నేర్చుకుంటాడు గాని శిష్యుడు గురువునే నేర్చుకుంటాడు. శ్రోతలు మరిచిపోకండి, జీవితం గృహ నిర్వాహకత్వం. జీవితం దేవుని ఈవి. జీవితం ఒక పోరాటం. జీవితం ఒక బడి. ఈ 4వ అధ్యాయంలో పౌలు కఠినంగా మాట్లాడాడు అంటే అది తండ్రి మనస్సు. కొడుకు దారి తప్పితే వాడిని సరైన దోవకు తేవాలనే తాపత్రయం. సువార్త ద్వారా తాను వారిని కన్నాడు. అందుకే వారి మీద తనకింత వాత్సల్యం. ఉపదేశకులు ఎందరైనా ఉండవచ్చు గాని పౌలు అంతకు మించి వారి తండ్రి. పౌలు తాను రావడానికి ముందు వారికి క్రీస్తునందు సోదరుడైన తిమోతిని పంపుతున్నాడు. యేసుక్రీస్తు బోధించిన సంగతులు శిష్యులు మరచిపోతారని ఆయన తన పరిశుద్ధాత్మను పంపలేదా? మనకు సహజంగా ఆధ్యాత్మిక విషయాలలో మతిమరుపు సహజాతం. కొరింథీయులకు పౌలు హెచ్చరిక, మీ మాటల వల్ల కాదు, మీ క్రియల వల్ల, అనగా మీ ఫలముల వల్ల మీ నాణ్యత అందరికీ తెలిసిపోతుంది. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే కలుగుతుంది. తన ఆధ్యాత్మిక బిడ్డలైన కొరింథీయులపై పౌలుకెంతో ప్రేమ. ఈ అధ్యాయంతో ఈ ప్రస్తావన ముగిసింది. ఇక సంఘ బిడ్డల నైతిక శీలాన్ని గురించి వ్యక్తిగతంగా రాబోయే అధ్యాయంలో పౌలు మాట్లాడతాడు. ఆ తరువాత వారి కోర్టు వ్యాజ్యాలను గురించి గద్దిస్తాడు. ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ వ్యక్తిగత రక్షకునిగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు నడుచుకుని విధమును బోధించడానికి పౌలు కొరింథీ సంఘానికి
ఎవరిని పంపాడు? క్రీస్తునందు నడుచుకుని విధమును బోధించడానికి పౌలు కొరింథీ సంఘానికి ఎవరిని పంపాడు? 1 సీలను, 2 తీతును, 3 తిమోతిని. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం నుండి కొన్ని విలువైన శ్రేష్టమైన సత్యాలను గ్రహించాం. పౌలు కొరింథీ విశ్వాసులను ఉద్దేశించి హోదా, సంపద, విలాసాల కోసం జీవించడం గురించి కొరింథీయులకు చెడుగా అనిపించేలా ఈ విషయాలను తాను వ్రాయలేదని పౌలు నొక్కి చెప్పాడు. బదులుగా అతని బలమైన మాటలు వారి జీవిత గమనాన్ని మార్చడానికి సహాయపడతాయని అతడు ఆశించాడు. అతడు వారిని క్రీస్తు వద్దకు నడిపించాడు కాబట్టే అతడు వారి ఆధ్యాత్మిక తండ్రి లాంటివాడు. పౌలు ఏదో ఒక బిరుదును లేక ఘనతను పొందేందుకు ప్రయత్నించడం లేదు, కానీ వారి ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల తనకున్న భారముతో కూడిన శ్రద్ధాసక్తులను వివరిస్తూ వచ్చాడు. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే వీరు అతని ప్రియమైన పిల్లలు. వారు తన బోధను అర్థం చేసుకోవడం మాత్రమే కాక తన జీవిత శైలిని వారు అనుకరించాలని కూడా పౌలు ఎంతగానో కోరుకున్నాడు. అది ఎలా చేయాలో వారికి చూపించడానికి అతడు తిమోతిని వారి వద్దకు పంపినట్లుగా చూశాం. పరిశుద్ధాత్మలో ప్రదర్శింపబడిన దేవుని యథార్థమైన శక్తితో అతిశయించు వారిని ఎదుర్కోవడానికి పౌలు కూడా వారిని స్వయంగా చూడడానికి వెళ్ళాలని యోచిస్తున్నాడు. దేవుని రాజ్యము శక్తితో కూడినదని తెలియజేస్తూ పౌలు ఒక సహేతుకమైన ప్రశ్న అడిగాడు. తాను వారి వద్దకు బెత్తంతో రావాలా లేక ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలా అని ప్రశ్నించాడు. పౌలు ఇక్కడ ఒక తండ్రిగా తన బిడ్డలతో మాట్లాడినట్లే మాట్లాడాడు. వాక్యంతో వారిని కన్నాడు గనుక అతని మాటల్లో క్రమశిక్షణతో కూడిన వాత్సల్యం కనబడుతుంది. మరచిపోయిన సత్య పద్ధతులను వారికి జ్ఞాపకం చేశాడు, సరిదిద్దాడు. వారిని ఆధ్యాత్మిక పరిపక్వత వైపు నడిపిస్తూ వచ్చాడు. దేవుడు కూడా మన పరలోకపు తండ్రిగా మనలను ఇలాగే ప్రేమతో సరిచేస్తూ సరిదిద్దుతూ తన వైపు నడిపిస్తాడు. అటు కృప మనందరికీ దయచేయనుగాక. దైవాశీస్సులు.